భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ సంజయ్ గారు ఉన్నారు మనకు కూడా. సంజయ్ గారు, ఈరోజు మీటింగ్ చూశారు, మీరు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఓబీసీ మోర్చా తరఫుకెళ్ళి కులాల వారీగా అన్ని కులస్తులను కలిపి కుల బాంధవులను కలుపుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మీటింగ్ జరగడం జరిగింది. ఈరోజు గొల్లకుర్మల సమ్మేళనం జరిగింది. కానీ భారీ ఎత్తున అన్ని మండలాలకు వెళ్ళి గొల్లకుర్మలు అందరూ కూడా మెజారిటీగా అందరూ కూడా మహిళలు, అత్యధికంగా మహిళలు రాజేందర్ అన్న గురించి రావడం జరిగింది. ఇటువంటి మీటింగు నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. ఒక గొల్లకుర్మలు ముందర ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన గొల్ల సామాజిక వర్గానికి చెందిన అయినా కూడా ఆయనను కూడా లెక్క చేయకుండా రాజేందర్ అన్న మీద ప్రేమతోని, రాజేందర్ అన్న చేసిన అభివృద్ధి పనులతోని బీజేపీ తరఫున నరేంద్ర మోదీ గారి పథకాల మీద ఆకర్షితులయ్యి ఈ జనం రావడం జరిగింది. భారీ ఎత్తున జనం రావడం జరిగింది. కేంద్రం నుండి కూడా నిత్యానంద్ రాయ్ గారని కేంద్ర మంత్రి కూడా రావడం జరిగింది. ఆయన సొంత సామాజిక వర్గమైన యాదవ్ సంఘానికి చెందిన వ్యక్తి కనుక వారు కూడా రావడం జరిగింది. అలాగే బాబు మోహన్ గారు రావడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు ఒకటి కేసీఆర్ చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది, గొర్రెలు ఇచ్చాం, బర్రెలు ఇచ్చాం, చేపలు ఇచ్చాం, బీసీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని. బీసీలను ఆదుకునే పార్టీ మాదే, కుల సంఘాలకు భవనాలు ఇచ్చామని, వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాల్సిన లోన్స్ ఇస్తున్నామని ప్రతిదీ చెప్తున్నారు కదా. వాటి నుంచి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వారికంటే మెరుగ్గా ఉందని మేలు చేస్తున్నారు మీరంటారు? కేసీఆర్ గారు 50% ఉన్న బీసీలకు ఒక గొర్రెలు చేపలు ఇచ్చి చదువుకున్న బీసీ విద్యార్థులకు, బీసీ యువకులకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? మీరు బీసీలకు విద్యార్థులు బీసీ విద్యార్థులకు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి, లేదా వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఒక ఇండియా లెక్క ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటి చేసుకుంటే బాగుంటుందని అనాలి. కానీ ఆయన బీసీలు అంటే గొర్రెలు బర్రెలు చేపలు తప్ప ఆయన ఏమీ ఆలోచిస్తలేడు. సరే, మాకు గొర్రెలు చేపలు ఇస్తున్నారు, మళ్ళీ మీ పిల్లలకు కూడా గొర్రెలు చేపలు ఇవ్వండి, గొర్రెలు కాసుకోమని కవితమ్మకి చెప్పండి, గొర్రెలు కాసుకోమని కేటీఆర్కి చెప్పండి, మీ మన్మన్కి చెప్పండి, మీరు చేయండి అండి. బీసీలు అంటే మీకు అంత చిన్న చూపా? బీసీలు అంటే బీసీలు ఉద్యమం సమయంలో 1100 మంది బీసీలు బలిదానం చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ మీద నువ్వు పెత్తనం నడిపిస్తున్నావు. 0.2% ఉన్న మీ కులస్తులు ఈరోజు ఎంతమంది అయ్యా? ఎంతమంది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ మంత్రులు ఉన్నారు? మరి మీ బీసీలు ఎంతమంది ఉన్నారు? అది మీరు లెక్క చేయండి. త్యాగాలు మావి, త్యాగాలు బీసీలయ్యి, భోగాలు మీవి, కల్వకుంట కుటుంబంవి. భారతీయ జనతా పార్టీ ఏనాడైతే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిందో, మోదీ గారి ప్రభుత్వంలో, ఈరోజు ఆయన క్యాబినెట్లో 27 మందికి బీసీలకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. బీసీలకు 27% విద్యలోని రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మత్స్య శాఖ పెట్టడం జరిగింది. బీసీలను రాజ్యాంగ హోదా కల్పిస్తూ బీసీ కమిషన్ పెట్టడం జరిగింది. ఇదంతా నరేంద్ర మోదీ గారు చేసిన గంతలు బీసీ తరఫున. ఈరోజు చాలామంది బీసీ నాయకులు అటుపోయి చెప్తున్నారు ఏంటంటే బీజేపీ బీసీకి వ్యతిరేకమని. చూపండి అండి, ఎవరైతే బీసీకి వ్యతిరేకమని చెప్తున్నారో ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తలేవా? వాళ్ళు కళ్ళున్న కబోదులా? ఈరోజు మేము అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫుకెళ్ళి బీసీలకు న్యాయం చేస్తూ మొట్టమొదటి 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని నరేంద్ర మోదీ గారు ఈ బీసీలకు న్యాయం చేశాడు. అట్లే కానీ నరేంద్ర మోదీ ఆయన కూడా ఒక బీసీ. భారతీయ జనతా పార్టీలో లక్ష్మణ్ గారైనా, డాక్టర్ కె లక్ష్మణ్ గారైనా ఆయనను మేము అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. మరి మీరు చేయగలుగుతారా?
అలాగే సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా బండి సంజయ్ గారిని మేము బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ గారికి మేము అధ్యక్షుని ఇచ్చాం. మీరు ఇవ్వగలుగుతారా? మీ టీఆర్ఎస్లో బీసీకి ఏదైనా బీసీకి మీరు అధ్యక్ష పదవి ఇవ్వగలుగుతారా? చెప్పండి. రాజేంద్ర గారు ఒక బీసీ బిడ్డ, ఆయన బయటకు వచ్చినప్పుడు నన్ను బీజేపీ హక్కును చేర్చుకుంది అని చెప్తున్నారు. అలాంటి భవిష్యత్తు ఇన్ ఫ్యూచర్ కూడా బీజేపీలో ఉంటుందా? భారతీయ జనతా పార్టీలో అట్టడుగు స్థాయి ఉన్న కార్యకర్త కూడా ఈరోజు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక ఛాయ్ అమ్మేవాడు ప్రధానమంత్రి అయినప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. ఆ చిన్న స్థాయి అయిన కార్యకర్తను కూడా పెద్దగా చేయవచ్చు. అట్లా అంటే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా కింది స్థాయి నుండే ఈరోజు ఆ స్థాయికి ఎదిగారు. లక్ష్మణ్ గారు కూడా అదే కింది స్థాయి నుండే పైకి వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీలో మా సామాన్య కార్యకర్తకు కూడా విలువ ఉంటుంది. వేరే పార్టీలు అన్ని కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు, కుటుంబాలను నడిపించే పార్టీలు, అవి ఒక ప్రైవేట్ కంపెనీ లెక్క పనిచేసే పార్టీలు అవి. ఈ మా పార్టీ మాత్రము డెమోక్రసీగా మా పార్టీ సిద్ధాంతాలకు పాటుపడుకుంటూ ఉన్న కార్యకర్తకు, ప్రతి కార్యకర్తకు, శ్రమపడిన కార్యకర్తకు ఫలితం దక్కుతుంది. ఆయన పెద్ద స్థాయి వరకు కూడా పోలేదు. ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారి గురించి మీరు ప్రచారం చేస్తుంటారు, ఎలా ఉంది ప్రజల నుంచి వచ్చే స్పందన? మేము గత 15 రోజుల నుంచి ఓబీసీ మోర్చా తరఫుకి వెళ్ళి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన ఆలే భాస్కర్ రాజు గారు, మేము ఇద్దరం కూడా మా టీం మొత్తం కూడా 5 జిల్లాల్లో గ్రామాల్లో వెళ్ళడం జరిగింది. అక్కడ 70 ఏళ్ళ ముసలావిడికి అడిగినా కూడా మా గుండెల్లో ఉన్నది రాజేందర్ అన్న, మేము ఆయనకే వేస్తాం ఓటు. డబ్బులు మేము అప్పుడు కూడా అడగడం జరిగింది, మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ డబ్బులు ఎవరండి? వాళ్ళే అంటే మన హుజురాబాద్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చైతన్యవంతులు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరిగిందో అప్పుడప్పుడు తీర్పు డిఫరెంట్గా ఇచ్చిండ్రు. ఇంతకుముందు చొక్కారావు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ చొక్కారావు తర్వాత మార్పు కోరి మా విద్యాసాగర్ రావు గారికి ఇచ్చారు, పొన్నం ప్రభాకర్ గారికి బీసీగా ఇచ్చారు, దాని తర్వాత మన బండి సంజయ్ గారికి ఇచ్చారు. అంటే కరీంనగర్ ఉన్న ఓటర్లు అందరూ కూడా చైతన్యవంతులు, మార్పు కోరే వ్యక్తులు. వారు ప్రతి విషయం క్షుణ్ణంగా ఆలోచించి ఇస్తారు. మేము ఇక్కడ పోవడం జరిగింది. ఒక దగ్గర మేము ఒక మీటింగ్ పెట్టినాం, వాయిలాల అని. అక్కడ మీటింగ్ గొల్ల కుర్మలది పెడితే ఆ మీటింగ్లో 2 దళితులు వచ్చారు. దళితులు వచ్చి మాకు చెప్పారు, మాకు ఈ దళిత బంధు వచ్చిందండి, మేము వచ్చినా కూడా మేము ఈటలన్నకు ఓటేయడం జరుగుతుంది, మేము అందుకే పార్టీ ఇక్కడికి వచ్చి కూర్చున్నామని చెప్పారు. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. జమ్మికుంటలో ఒక కిరాణా దుకాణానికి మేము ఒట్టిగా నిలబడితే అక్కడికి వెళ్ళి ఒక తెల్ల బట్టలు వేసుకొని మండల పరిషత్తు నేను టీఆర్ఎస్ లీడర్ని, మీరు ఓటు ఎవరికి వేస్తారంటే తను అన్నాడు, ఎవరికి వేస్తామండి తెలియదా మీకు అని అన్నాడు. మేము అడిగినాం ఏందండి మీరు ఇలా అన్నారు అంటే, సామాన్యంగా మేము కండవ వేయలేదు, నార్మల్గా పోయి అడిగితే తను ఏమన్నాడు, ఈటలన్న మాకు చేసిన మేలు మేము మర్చిపోలేము. లాక్డౌన్ సమయంలో కిరాణా మర్చెంట్ వాళ్ళకు ఒక చెక్ రాసి ఇచ్చిండు. ఆ చెక్ రాసిస్తే అది ఒక్కొక్క కిరాణా దుకాణానికి 15,000 రూపాయలు ఆ సమయంలో వచ్చింది. ఆ రోజు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బంది సమయంలో ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు చేసిన మేలు ఈరోజు కూడా జ్ఞాపకం ఉంచుకున్నారు వాళ్ళు. ఆ రకంగా మేము లోపల ఎంతోమందిని ఆల్చిన. మళ్ళీ అక్కడ మన ఇది ఏమంటారు, ఇక్కడ ఒక మండలం ఉంది, వేణువంకల నిన్న మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కొంతమందిని మేము అడగడం జరిగింది. అక్కడ కొంతమంది ఏమన్నారంటే, మేము శిశు మందిర్ స్టూడెంట్లం సార్, శిశు మందిర్ మొత్తం కూడా కూలిపోయే పరిస్థితులు ఉంది, మాకు ఆ పునర్నిర్మాణం కావాలి అనేది వాళ్ళకు అడిగారు. దాని గురించి కూడా మేము చెప్పినాం. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చి ఒక పాప అడిగింది, అన్న మాకు ఇబ్బంది ఉందన్న, మేము ల్యాండ్ విషయంలో మాకు ఇబ్బంది పెడుతున్నారు, ఆ విషయం మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ తాలూకా మనుషులు ఎవరు ఉన్నారు అంటే పిలుచుకురమ్మని అంటే ఆ పాప వాళ్ళు చేయలేకపోయినరు. ఆమె మమ్మల్ని అడగడం జరిగింది. నేనన్నా, అమ్మ నువ్వు ఇది అంటే ఈ విషయం నేను
రాజేందర్ గారి వరకు తీసుకొని పోతా, సంజయ్ అన్న వరకు తీసుకొని వెళ్తాను. మీరు మాత్రం ఓటు వేస్ట్ కాకుండా మీరు నలుగురికి చెప్పి ఎడ్యుకేట్ చేసి ఈ ఓటు మీరు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కోరుకున్నామని చెప్పిన. అంటే హుజూరాబాద్ ప్రజలకి ఒక మాటలో ఏం చెప్తారు మీరు? హుజూరాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు యావత్ భారతదేశం హుజూరాబాద్ దిక్కు చూస్తుంది. ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి జరుగుతున్నది, అబద్ధానికి నిజంకి జరుగుతుంది. మీ ఇచ్చే తీర్పు ఈ ప్రభుత్వానికి చంపపెట్టులా ఉండాలి. ఈ తీర్పు వచ్చే తెలంగాణ ఎన్నికలకు భవిష్యత్తులో టీఆర్ఎస్కి బుద్ధి చెప్పేలా ఉంటుంది. ఈరోజు ఈటల రాజేందర్ అన్న మీకు ఈ అవకాశం ఇచ్చారు. ఏంటంటే ఆయనను పార్టీలోకి వెళ్ళి అవమానం చేసి పంపించిండ్రు. ఆయన పెట్టిన ఎలిగేషన్ కరెక్టా కాదా అనేది కూడా ఆలోచించకుండా ఆయనను తీసేసిండ్రు. ఈ విషయంలో మీరు ఈరోజు కీలక నిర్ణయం చేయబోతున్నారమ్మా. మీరు ఆలోచించి మీరు ఓటేస్తే కేసీఆర్కి దౌడ మీదకి వెళ్ళి చంపదెబ్బ కొట్టినట్టు అవుతుందని నేను ఈ టీవీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి జై.